బ్రేకింగ్ న్యూస్. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేసిన దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిలో ఆందోళనలు చేపట్టగా ఆదివారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో దాదాపు 7,000 మంది మెగా డిఎస్సీ టీచర్లు పాల్గొనున్నారని అంచనా వేస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఆత్మగౌరవ ర్యాలీ సాగుతోంది. ఈ సందర్భంగా తమ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. తమపై ఆరోపణలు చేసే వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి టీచర్లు తమ సంఘీభావాన్ని, మద్దతును తెలిపారు. మెగా డిఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలతో తమ ఆత్మ గౌరవం దెబ్బతింటుందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తమ ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులపై తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారి మేము పైకి లేచి నడిచాము, పట్టువదలకుండా నేడు విజేతలై నిలిచాము. కష్టమెప్పుడు విడువలేదయో ఓ సామి, కర్తవ్యం మరువలేదయో నా సాయి. ఇష్టమైన కొలువు కొరకు కష్టపడి చదివాము, రాత్రి పగలు శ్రమ పడుతూ డిఎస్సీ కొట్టాము. మా జాబులు రాజకీయ నేతల సరుకవుతుంటే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, విజయవాడలో నేడు డిఎస్సీ టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ చేస్తున్నారు. అయితే ఈ ర్యాలీలో ఎంతమంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు, వారి డిమాండ్లు ఏంటి? విజయవాడలో ఉపాధ్యాయులు భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మెగా డిఎస్సీ నియామకాల మీద వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలను నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. తమ ప్రతిభను కష్టపడి సాధించుకున్నటువంటి
ఉద్యోగాలను కించపరిచేలా తప్పుడు ప్రచారం జరుగుతుందని కూడా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతి జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు విజయవాడలో ఈ భారీ స్థాయిలో ఆత్మగౌరవ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి దాదాపు 7,000 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి తమ మీద ఇలాంటి అనుమానాలు, అపోహలు సృష్టించవద్దని కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ర్యాలీ సందర్భంగా ఉపాధ్యాయులు అంబేద్కర్ స్మృతి వనం వద్ద తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తమ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వాళ్ళంతా కూడా ప్రార్థిస్తా ఉన్నారు. కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపించి ఉద్యోగాలు సాధించామని కూడా ఉపాధ్యాయులంతా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తమను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నాయని కూడా అంటా ఉన్నారు. తమ ప్రతిభను ప్రశ్నించేలా, తమ విజయాన్ని కించపరిచేలా తప్పుడు ప్రచారం జరుగుతా ఉందని కూడా ఉపాధ్యాయులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మెగా డిఎస్సికి తాము నిబంధనల ప్రకారం పరీక్షలు రాసి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా చెప్తా ఉన్నారు. ఎంపిక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేయడం వల్ల తమ మీద, తమ కుటుంబ సభ్యుల మీద ప్రభావం పడతా ఉందని కూడా వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కాలం కష్టపడి సాధించినటువంటి ఉద్యోగాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చవద్దని కూడా వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల మీద తప్పుడు ప్రచారం వెంటనే నిలిపివేయాలని ఉపాధ్యాయులంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అదే సమయంలో తమకు ఉద్యోగాలు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు సంఘీభావ మద్దతు ప్రకటించారు. మెగా డిఎస్సి ద్వారా తమకు ఉపాధ్యాయులు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. తమ ఉద్యోగాల మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం కూడా గమనించి తగిన విధంగా స్పందించాలని కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ మెగా డిఎస్సి నియామకాల మీద రాజకీయ వివాదం కొనసాగుతున్నటువంటి సమయంలో విజయవాడలో ఉపాధ్యాయులు చేపట్టినటువంటి ఆత్మగౌరవ ర్యాలీ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తూ తమ ప్రతిభను గుర్తించాలని కోరుతూ వేలాది మంది ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. ఈ ర్యాలీ ద్వారా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటమే ప్రధాన లక్ష్యమని కూడా ఉపాధ్యాయులంతా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేవి రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నిజం తెలుసుకో.